హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మొత్తానికి అమేజింగ్ యూనిక్ గ్యాజెట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఒక 5 చూపిస్తాను నేను మీకు. మంచి గ్యాజెట్స్ అనమాట. అంటే హ్యూమన్ బీయింగ్కి చాలా హెల్ప్ఫుల్ గ్యాజెట్స్ అనుకోవచ్చు ఇవి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అండ్ ఎలాంటి గ్యాజెట్స్ అని చూసేద్దాం పదండి. అండ్ గైస్, మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక వెదర్ మినీ స్టేషన్ అనుకోవచ్చు. అంటే ఇది కానీ మీ ఇంట్లో ఏమైనా బిగిస్తే కన, అంటే మీ ఇంటి అవుట్ సైడ్ అయినా బిగిస్తే కన, మొత్తానికి మీ సరౌండింగ్ వెదర్ ఎలా ఉందంటే విండ్ స్పీడ్ ఎంత ఉంది, లైక్ హ్యూమిడిటీ ఎంత ఉంది, వాన పడుతుందా లేదా, ఇంకా వాన పడితే ఇది కలెక్ట్ చేసి దానికి మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పుద్ది. సో ఇది వచ్చేసి ఒక మినీ స్టేషన్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక విండ్ స్పీడ్ కనిపెడుతుంది, విండ్ ఎటు సైడ్కి ఎటు సైడ్ పోతుంది, ఇంకా రైన్ కలెక్టర్ అంటే వాన పడుతుందా లేదా అని తెలుస్తుంది. మొత్తానికి అన్ని డీటెయిల్స్ ఈ చిన్న డిస్ప్లేలో ఇస్తాడు. మీరు ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కన్నా. అంటే మీ కాడ ఏమైనా స్మార్ట్ ఫోన్ ఉంటే కన్నా ఆ స్మార్ట్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత తెలిసిన 18,000 19,000 అట. వామ్మో, ఇంత పెట్టి ఎవరురా కొంటాడు దీన్ని అసలు? ఏరా ఇది ఏ గ్యాజెట్లో అలా ఉంది ఈ గ్యాజెట్ కథ. ఇది ఒక మినీ వెదర్ స్టేషన్ అనుకోవచ్చు మీ ఇంట్లో కావాలనుకుంటే కదా. ఇది అవుట్ సైడ్ బిగిస్తే అయిపోద్ది, ఇంకా ఫోన్లోనే తెలుసుకోవచ్చు కదా ఆరాముగా, ఎందుకు ఇంత పెట్టడం. అండ్ గైస్, మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి సో చూడ్డానికి ఇలా ఉంటుంది. దీన్ని వర్టికల్ గార్డెన్స్ ఫ్రీ స్టాండింగ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 1 2 3 4 ఇలా 4 పార్ట్లు ఇచ్చినాడు కదా. ఇక్కడ ఒక ర్యాడ్ లాంటిది ఇచ్చినాడు, అంటే ఇది సపోర్ట్గా నించుకోవడానికి. సో ఈ 4 దాంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం మట్టి వేసేయాలి. మట్టి వేసి మళ్ళీ ఇంకా దానికి ఏమేమి వేయాలి అవన్నీ వేసి చెట్లు పెడితే కన్నా మీరు ఇలా పూలు పూస్తాయి. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే చాలా మందికి ఎక్కువ స్పేస్ ఉండదు. అంటే మీరు అపార్ట్మెంట్లు ఇక్కడ చూసింటారు కదా, ఎక్కువ బాల్కనీలు అంతా ఎక్కువ స్పేస్ ఉండదు. అలాంటి చోట్ల మీరు ఏమైనా ఇలాంటి ప్లాంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే కన్నా మీకు సూపర్ బొబ్బా. నిజంగా మీరు 10 ఫ్లోర్ల హైట్లో ఉంటే బాల్కనీలో ఇది కానీ పెట్టినారు అనుకోండి, నిజంగా సరౌండింగ్ వాళ్ళు అంతా అదిరిపోతారు. బొమ్మ ఏందిరా ఇలా ఉందని. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ తెలిసిన ఇంత ఉంది. ఇదేదో కొత్త యూనిక్ ఐటమ్స్ కాబట్టి రేట్లు ఇలా ఉంటాయి. ఇవన్నీ తగ్గిపోతాయి, మీరు తలకాయ వేసుకోమాకండి. ఇంత రేట్ ఏంద్రా, ఏమనుకున్నారు ఇల్లు? ఏదో అమ్మ నడుస్తుందని పెట్టేస్తున్నారు ఇలాగా. సో ఓవర్ ప్రైజ్. బట్ ఇలాంటిది మీరు ఈ డబ్బులు పెట్టే బదులు ఇలాంటిది మీరు చేయించుకోవడం బెటర్ నాకు తెలిసిన ప్రకారం. ఏదైనా వెల్డింగ్ షాప్లో వేసి ఇలాంటి ఐడియా ఇస్తే వాడే ఒక 2 దినాలు చేస్తాడు. సో ఇది ఒక యూనిక్ గ్యాజెట్ అనుకోవచ్చు విత్ ఓవర్ ప్రైజింగ్. అండ్ గైస్, మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక చికెన్ కూప్ వుడెన్ హౌస్ అనొచ్చు. అంటే మీ ఇంట్లో ఏమన్నా, అంటే చాలా మంది మన ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ కోళ్ళు పెంచుతూ ఉంటారు కదా, అలాంటి కోళ్ళతో మీరు వేసుకోవాలంటే ఇది చాలా బాగా వస్తుంది. అంటే యూస్ అవుద్ది. దానికి ఒక చిన్న ప్రొటెక్షన్ లాగా ఇల్లులాగా ఉంటుంది, ఈ పిల్లులు ఇలాంటివి ఏమి పట్టుకోపోకుండా. సో చూడొచ్చు, కింద కావాలంటే కోడి ఇక్కడ గ్రాస్ తినుకోవడానికి ఇలా ఉంది, తర్వాత ఇక్కడ తినుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ ఇంకొచ్చి ఇలా పైనకి వేసి ఇక్కడ లోపల వచ్చేసి దాని లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే వేరే కంట్రీస్ వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ అది ఎలా వస్తాయో నాకు మాత్రం తెలియదు. అండ్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ గుడ్లు కూడా పెట్టచ్చు. గుడ్డు పెట్టిన తర్వాత మనం ఈ ట్రేని అవతలు తీసి గుడ్లతో కూడా ఎత్తుకోవచ్చు. సో ఇలా పనిచేస్తుంది. చూడడానికి ఇలా ఉంది ఇది. సో చూడొచ్చు, ఇంటీరియర్ వచ్చేసి లోపల ఇలా ఉంటుంది. కోడి గుడ్డు పెట్టడానికి, వేస్ట్ క్లీన్ చేయడానికి, లైక్ సో మచ్ యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది ఎక్కువ కోళ్ళు సాకే వాళ్ళకి. అంటే లాట్స్ ఆఫ్ కోళ్ళు సాకే వాళ్ళకి ఇది యూజ్ కాదు, ఏదో చిన్నగా ఒక 4-5 పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి సూపర్ ప్రోడక్ట్ అబ్బా ఇది. రేటు మాత్రం చెప్పడానికి లేదు. సో కొత్త ప్రోడక్ట్స్ కదా, సో ఇన్నోవేషన్ వచ్చినప్పుడు అలాగే రేట్లు ఉంటాయి. సో మీరు ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు కావాలనుకుంటే కదా. ఇది ఒక యూనిక్ గ్యాజెట్ అనిపించింది నాకు. సో చూడొచ్చు ఎలా ఉందని. ఎలా రా ఇలాంటి ఐడియాలు వస్తాయి మీకు. అండ్ గైస్, మన ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నాకు సీరియస్గా చాలా నచ్చిన గ్యాజెట్ ఇది. సో ఇది ఒక చైర్ అని మీకు తెలుసు, అంటే కూర్చోవడానికి కుర్చీ అని. దీంట్లో ఒక బెనిఫిట్ ఏం తెలిసిన, మీరు గుర్తు తెచ్చుకునే లేదో, మనమంతా ఇళ్ళ కూర్చొని ప్లాస్టిక్ లైక్ కుర్చీ పైన కూర్చొని ఇట్లా వెనకాల కాళ్ళ తోస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చైర్ 2 కాళ్ళు ముందు లేచేవి పైనకి. సో అలాగే ఇలా ఐడియా చేసి ఇక్కడ ఒక సస్పెన్షన్ తీసుకొచ్చారు. అంటే ఇది ఒక హైడ్రాలిక్ పంపులు వస్తాయి కదా, అది నాకు ఎగ్జాక్ట్లీ దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సో చూడడానికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనం ఎప్పుడు ఇలా వెనక్కి ఊగుతామో అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఒక ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఇది వచ్చేసి ఇలా లోపలికి పోతూ ఉంటుంది. అంటే మీరు కూర్చొని ఇలా పోర్టబుల్గా కూడా తీసుకోవచ్చు. అంటే మీరు కూర్చొని ఊగులాడచ్చు బాగా. అప్పుడు ఇది ఇలా ఎనికి పోతూ ఉంటుంది, ఇట్లా లోపలికి పైకి. అప్పుడు మనం ఇలా ముందరికి ఎనికి ఊగుతూ ఉంటాము. సో నాకు చాలా బాగా నచ్చింది గ్యాజెట్ ఇది వచ్చేసి. ఎందుకంటే ఇలాంటిది అది ఆ ఫీలే వేరే. అంటే కూర్చొని మనం అలా ఊగుతూ ఉంటే ఫీలే వేరే ఉంటుంది. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. దీని ప్రైస్ కరెంట్లీ $200 ఉందంటే దగ్గర 20,000 పెట్టినాడు. ఓకే, కొత్త ఇన్వేషన్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది. ఒక 5,000లో తీసుకొస్తే కదా ఇది ఒక బెస్ట్ గ్యాజెట్ అయిందని నాకు అనిపించింది. అండ్ గైస్, ఇంకా మన లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక సాయిల్ టెస్టరు. అంటే మీరు మట్టిని
చెక్ చేయొచ్చు. అంటే మట్టి లైక్ ఎంత పవర్లో ఉంది, హైడ్రిక్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేయొచ్చు. సో అంటే ఎక్కువ మంది ఇంట్లో ఎక్కువ చిన్న చిన్న చెట్లు మెయింటైన్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ చెట్ల నీళ్ళ శాతం ఎంత ఉంది, తర్వాత దీంట్లో మనము ఎక్స్ట్రా ఎరువు ఏమైనా వేయాలా వద్దా అని దీన్ని ఇంకా తెలుసుకోవచ్చు. ఇది ఒక మీటర్ లాగా పనిచేస్తుంది. ఇదేమన్నా ఇలా డౌన్కు ఉందనుకోండి, మీ మట్టి సరిలేదు, లైక్ రీప్లేస్ చేయాలి లేకుంటే ఎరువులు వేయాలని అర్థము. ఈ మధ్యలో ఉంటే కన్నా పర్ఫెక్ట్గా ఉన్నట్టు, ఇక్కడ ఉంటే కన్నా ఓవర్ అయిపోయినట్టు, చాలా వెట్ అయిపోయినట్టు. సో కొంచెం తగ్గించుకొని మీడియంలో ఉందనుకోండి, సూపర్గా ఉంటుంది. సో ఇది ఒక వర్త్ఫుల్ గ్యాజెట్ అనిపించింది ఎవరెవరు ఇంట్లో లైక్ చిన్న చిన్న చెట్లు మెయింటైన్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి. సో లైక్ హ్యూమిడిటీ ఎలా ఉంది, తర్వాత పిహెచ్ ఎలా ఉంది, లైక్ సాయిల్ది అని మొత్తానికి తెలుసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి లైక్ 400 గంట ఉంది. సో ఇది ఒక వర్త్ఫుల్ గ్యాజెట్ అనిపించింది నాకు, చిన్న చిన్న పార్ట్లని మెయింటైన్ చేయడానికి. సో యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది నాకు కూడా. అండ్ మీకు ఏమైనా వీడియో ఏమైనా నచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేయండి, మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి, నాకు యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.